ఈ రాగం పేరు పద్మం, అనగా యేసుక్రీస్తే. ఆయనే షారోను రోజా, లోయలోని వల్లి పద్మము. దావీదు సింహాసనాసీనుడైన రాజు, ప్రజలకు కాపరి లాంటివాడు. ఇశ్రాయేలుకు కాపరి, చెవియొగ్గు. మందవలె యోసేపును నడిపించేవాడా, కెరూబుల మీద ఆసీనుడవైనవాడా, ప్రకాశించు. ఈ మాటలలో ప్రవచనం ధ్వనిస్తున్నది. మంచి కాపరి, గొప్ప కాపరి, ప్రధాన కాపరి యేసే. యెహోషువ సైన్యాన్ని నడిపించాడు, అయితే యెహోషువను యెహోవా నడిపించాడు. ఆయనే సైన్యములకు అధిపతి అయిన యెహోవా. ఎఫ్రాయిము, బెన్యామీను, మనష్షే అనేవారి ఎదుట నీ పరాక్రమమును మేల్కొలిపి మమ్ములను రక్షించడానికి రా. ఈ 3 గోత్రాలు ఎంతో ముఖ్యమైనవి. ఎఫ్రాయిము, బెన్యామీను, మనష్షే. ఈ గోత్రత్రయం మందసం వెనుకనే ఉన్నాయి. సాగిపోయేటప్పుడు వారు అదే స్థానంలో ఉంటారు. మందసం అనగా దేవుని సన్నిధి. అదే వారిని యాత్రలో నడిపించింది. దేవా, చెరలో నుండి మమ్మును రప్పించు. మేము రక్షణ నొందేటట్లు నీ ముఖకాంతి ప్రకాశింపచెయ్యి. యెహోవా, సైన్యములకు అధిపతివైన దేవా, నీ ప్రజల మనవి ఆలకింపక నీవెన్నాళ్లు నీ కోపము పొగరాజనిస్తావు? కన్నీళ్లు వారికి ఆహారముగా ఇస్తున్నావు, విస్తారమైన కన్నీళ్లు వారికి పానముగా ఇస్తున్నావు. మా పొరుగువారికి మమ్ములను కలహ కారణంగా చేస్తున్నావు. ఇష్టము వచ్చినట్లు మా శత్రువులు మమ్మల్ని అపహాస్యం చేస్తున్నారు. యేసు ప్రభువు ఒక కాపరిగా ఇశ్రాయేలీయులను తన వద్దకు రమ్మని పిలిచాడు. లూకాసు వార్త 19వ అధ్యాయం 41 నుండి 44వ వచనం వరకు. ఆయన పట్టణమును సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి, నీవును ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొనిన ఎడల నీకెంతో మేలు. గాని ఇప్పుడవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నాయి. ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగవు. గనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టుకట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతిమీద రాయి నిలిచి ఉండనీయని దినములు వస్తాయి. ఈ వచనములోని ప్రవచనం ఎంతో అర్థవంతమైనది. అందుకే వారి కన్నీళ్లే వారికి అన్నపానములయ్యాయి. లూకాసు వార్త 23వ అధ్యాయం 28వ వచనం. యేసు యెరూషలేము మహిళల వైపు తిరిగి అన్నాడు, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకండి, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడవండి. ఇప్పుడు 80వ కీర్తన 7వ వచనం వినండి. దేవా, చెరలో నుండి మమ్మును రప్పించు. మేము రక్షణ నొందునట్లు నీ ముఖకాంతి ప్రకాశింపచెయ్యి. శ్రోతలారా, ముఖకాంతి అన్నప్పుడు అది యేసుక్రీస్తే అని గ్రహించాలి. యెహోవా ముఖకాంతి యేసే. ఆయనే మెస్సీయా. నీవు ఈజిప్టులో నుండి ఒక ద్రాక్షవల్లిని తెచ్చావు, అన్యజనులను వెళ్లగొట్టి దాన్ని నాటావు. అవును, యెహోవా వారిని ఈజిప్టు నుండి తెచ్చినప్పుడు పాలస్తీనాలో ఉన్న అన్యజాతులను వెళ్లగొట్టాడు. అయితే వారు తమ దేవునికి అవిధేయులైనప్పుడు వారిని అన్యులకు అప్పగించవలసి వచ్చింది. ఇశ్రాయేలు ప్రజలు తమ బాధ్యతలను మరిచి దేవుని క్రమశిక్షణ చర్యకు గురి అయినారు. దేవుడు వారిని తెచ్చి వారికి తగిన స్థలం సిద్ధపరిచాడు. దాని వేరు లోతుగా పారి అది దేశమంతటా వ్యాపించింది. వాగ్దత్త భూమిలో విస్తరించింది. దాని నీడ కొండలను కప్పింది. దాని తీగలు దేవుని దేవదారు వృక్షాలను ఆవరించాయి. సముద్రము వరకు వ్యాపించాయి. యూఫ్రటీసు నది వరకు దాని రెమ్మలు వ్యాపించాయి. దేవుడు ఆ ద్రాక్షవల్లి చుట్టూ కంచె వేశాడు. 600 సంవత్సరాలు వారు నిశ్చింతగా బ్రతికారు. దేవుడు వారిని కాచి కాపాడాడు. ఈజిప్టే కాదు, సిరియా, హిత్తీయ జాతులు దండెత్తి వచ్చినా ఇశ్రాయేలును వారు పూర్తిగా నిర్మూలం చేయలేకపోయారు. అయితే కొన్నాళ్లకు దేవుడు ఆ కంచె తొలగించాడు. ఎందుకు?
ఇశ్రాయేలు తమ కాపరి అయిన యెహోవాను తృణీకరించారు. 17వ వచనం, నీ కుడిచేతి మనుష్యునికి తోడుగాను, నీ కొరకై నీవు ఏర్పరచుకొనిన నరునికి తోడుగాను నీ బాహుబలము ఉండునుగాక. కుడిచేతి మనుష్యుడు ఎవరు? ఈయనే యేసుక్రీస్తు. 110వ కీర్తన 1వ వచనం, ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువులను నీ పాదాలకు పీఠముగా చేసే వరకు నా కుడిపార్శ్వమున కూర్చో. యేసు ప్రభువు తండ్రి కుడిపార్శ్వమున ఉన్నాడు. మత్తయి శుభవార్త 22వ అధ్యాయం 44వ వచనం, ప్రభువే స్వయంగా అన్నాడు, నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద ఉంచే వరకు నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండుమని ప్రభువు నా ప్రభువుతో చెప్పాడు అని దావీదు ఆయనను ప్రభువు అని ఆత్మ వలన చెప్తున్నాడు. మరో మాట, ఆదికాండం 35వ అధ్యాయంలో రాహేలు బెత్లెహేముకు ప్రయాణమై వెళుతూ దారిలో శిశువును కన్నది. ఆ శిశువే బెన్యామీను. ఆమె అతనికి బెన్నోని అని పేరు పెట్టుకున్నది. బెన్నోని అంటే వేదన పుత్రుడు. గాని యాకోబు బెన్యామీను అని మరో పేరు పెట్టుకున్నాడు. బెన్యామీను అనగా కుడిచేతి కుమారుడు. బెన్యామీను యేసుక్రీస్తుకు సూచనగా ఉన్నాడు. ఆయన మొదట బెన్నోనిగా వచ్చాడు, వేదనామయుడు. గాని ఇప్పుడు బెన్యామీనుగా తండ్రి కుడిపార్శ్వాన కూర్చున్నాడు. దేవుడన్నాడు, నా కుమారుడా, నీ శత్రువులను నేను నీకు పాదపీఠముగా చేసే వరకు నీవు నా కుడిపార్శ్వాన కూర్చో. 18వ వచనం, అప్పుడు మేము నీ వద్ద నుండి తొలగిపోము, నీవు మమ్మును బ్రతికించు, అప్పుడు నీ నామమును బట్టి మొర్రపెడతాము. 19వ వచనం వినండి. యెహోవా, సైన్యములకు అధిపతివైన దేవా, చెరలో నుండి మమ్మును రప్పించు, మేము రక్షణ నొందునట్లు నీ ముఖకాంతి ప్రకాశింపచెయ్యి. ఇది పల్లవి. ఇప్పుడు 81వ కీర్తన వినండి. ఇది విమోచన గీతం. గత కీర్తనకు ఇది కొనసాగింపు. యుగాంతమందున్న మనము చేయవలసిన ప్రార్థన. ప్రకటన 22వ అధ్యాయం 20వ వచనం, ప్రభువైన యేసు రా. గిత్తీత్ అనే రాగం మీద పాడదగినది ఆసాపు కీర్తన. ఇశ్రాయేలును దేవుడు సమకూరుస్తున్నాడు. బోరలు మోగుతున్నాయి. మనకు బలమై ఉన్న దేవునికి ఆనందగానం చేయండి. యాకోబు దేవుణ్ణి బట్టి ఉత్సాహధ్వని చేయండి. కీర్తన ఎత్తండి, గిలక తప్పెట పట్టుకోండి, స్వరమండలమును మనోహరమైన సితారాను వాయించండి. అమావాస్య నాడు కొమ్ము ఊదండి. మనము పండుగ ఆచరించే దినమైన పున్నమి నాడు కొమ్ము ఊదండి. అది ఇశ్రాయేలీయుల కట్టడ, యాకోబు దేవుడు నిర్ణయించిన చట్టం. ఆయన ఈజిప్టు దేశ సంచారం చేసినప్పుడు యోసేపు సంతతికి సాక్ష్యముగా దానిని నియమించాడు. అక్కడ నేను ఎరుగని భాష విన్నాను. పున్నమి నాడు బాకా ఊదుతున్నారు. నీతి సూర్యుడు ఉదయించక ముందు పున్నమి. నీతి సూర్యుని రెక్కలలో ఆరోగ్యమున్నది. ఇది పర్ణశాలల పండగ సందర్భం. ప్రతి సంవత్సరము ఆరంభంలో యూదులకు 4 పండుగలు వస్తాయి. 1 పస్కా పండుగ, 2 పెంతెకోస్తు, 3 ప్రథమ ఫలాల పండగ, 4 పర్ణశాలల పండగ. ఈ కీర్తనల్లో పర్ణశాలల పండగ అనగా బూరల పండగ ఆచరించబడుతున్నది. ఇది దేవుని నియమం, సాక్ష్యార్థమైన పండగ. దీనికి సంపూర్ణమైన నెరవేర్పు భవిష్యత్తులో జరగబోతోంది. నా ప్రజలారా, ఆలకించండి. నేను మీకు ఒక సంగతి తెలియచేస్తాను. అయ్యో ఇశ్రాయేలు, నీవు నా మాట వినిన ఎంత మేలు! అన్యుల దేవతలలో ఒకటి కూడా నీలో ఉండకూడదు. అన్యుల దేవతలలో ఒక్కదానికి నీవు పూజ చేయకూడదు. ఇప్పుడు దేవుడు వారికి గత చరిత్రను జ్ఞాపకం చేస్తూ అన్నాడు, ఈజిప్టు వారి దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడనైన యెహోవాను నేనే. నీ నోరు బాగా తెరువు, నేను దానిని నింపుతాను. ఈ రోజున మనము ఇదే సత్యాన్ని వ్యక్తిగతంగా అన్వయించుకోగలం.
ఈజిప్టు అనగా ఈ లోకమే. దేవుడు నిన్ను నన్ను ఈ లోకములో నుండి విమోచించాడు. ఇప్పుడంటున్నాడు, నీ నోరు తెరువు, బాగా తెరువు, నేను దాన్ని నింపుతాను. ప్రియ శ్రోతలు, మన దేవుడు మనలను ఆధ్యాత్మిక ఆశీర్వాదాలతో నింపుతాడు. ఈ అనుభవం మనకు ఎన్నోసార్లు కలిగింది. అయితే 11వ వచనంలో దేవుడంటున్నాడు, నా ప్రజలు నా మాటలు ఆలకించలేదు, ఇశ్రాయేలీయులు నా మాట వినలేదు, వారు దేవుని వైపు తిరగలేదు. అందుచేత దేవుని ఆశీర్వాదాలు వెనుకబట్టిపోయాయి. దేవునికి అవిధేయులైన ప్రజలకు అగచాట్లు తప్పవు. వారి హృదయ కాఠిన్యానికి దేవుడు వారిని శిక్షించాడు. ఇశ్రాయేలు దేవుని మార్గాలను అనుసరిస్తే వారికి జయం, శాశ్వత కాలం వారు ఏలుతారు. అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి దేవుడు వారిని పోషిస్తాడు, కొండతేనెతో వారిని తృప్తిపరుస్తాడు. ఇప్పుడు 82వ కీర్తన వినండి. దేవుని రాజ్యము రాకముందు దేవుడు ఎలాంటి తీర్పు తీర్చబోతున్నాడో ఈ కీర్తనల్లో వర్ణించబడింది. దేవుడే తీర్పరి. లోకములోని జాతులన్నిటికీ ఆయన తీర్పు తీరుస్తాడు. ఇది మరొక ప్రవచన కీర్తన, ఇశ్రాయేలు భవిష్యత్తును సూచించే కీర్తన. మహాశ్రమల కాలంలో ఆయన రాజ్యం స్థాపించబడకముందు తన ప్రజలైన ఇశ్రాయేలు శేషిత జనాంగాన్ని ఆయన కాపాడతాడు. 82వ కీర్తన, దేవుని సమాజములో ఆయన నిలిచి ఉన్నాడు, దైవముల మధ్యన ఆయన తీర్పు తీరుస్తున్నాడు. ఎంతకాలము మీరు అన్యాయంగా తీర్పు తీరుస్తారు? ఎంతకాలము భక్తిహీనుల ఎడల పక్షపాతము చూపుతారు? సెలా. దైవములు అనే మాట ఇక్కడ పేర్కొనబడింది. దైవములు అంటే న్యాయాధిపతులు అని అర్థం. యోహాను సువార్త 10వ అధ్యాయం 34 నుండి 36వ వచనం వరకు యేసు అన్నాడు, మీరు దైవములు అని నేను అన్నానని మీ ధర్మశాస్త్రంలో రాయబడి ఉండలేదా? లేఖనము నిరర్థకము కానేరదు గదా. దేవుని వాక్యము ఎవరికి వచ్చిందో వారే దైవములని చెప్పిన ఎడల నేను దేవుని కుమారుడనని చెప్పినందుకు తండ్రి ప్రతిష్ఠ చేసి ఈ లోకములోనికి పంపిన వానితో నీవు దేవదూషణ చేస్తున్నావని చెబుతారా? న్యాయాధిపతులను దైవములు అని పిలిచేవారు. ఎందుకనగా వారు దేవుని స్థానంలో ధర్మాసనాన్ని ఆక్రమించారు. దేవుని చెప్పులు వేసుకుని నడుస్తున్నారు. 3-4 వచనాలు. పేదలకు, తల్లిదండ్రులు లేని వారికి న్యాయం తీర్చండి. శ్రమగల వారికి, దీనులకు న్యాయం తీర్చండి. దరిద్రులను, నిరుపేదలను విడిపించండి. భక్తిహీనుల చేతిలో నుండి వారిని తప్పించండి. యేసు ప్రభువు తిరిగి వచ్చినప్పుడు ఆయన స్థాపించబోయే రాజ్యం శ్రేయో రాజ్యం. బీదలకు, నిస్సహాయులకు న్యాయం జరుగుతుంది. న్యాయాధిపతులు ఎలా ప్రవర్తించాలో ఇక్కడ చెప్పబడింది. యేసు రాజ్యంలో దరిద్రులకు, నిరుపేదలకు విడుదల. ఈ రోజున న్యాయాధిపతులు యేసును ఎరిగి ఉంటే, ఆయనలాగే తీర్పు చెప్పగలిగితే దేవునికి ఎంతో మహిమ. 5వ వచనం, జనులకు తెలివి లేదు, వారు గ్రహించరు. వారు అంధకారంలో ఇటూ అటూ తిరుగులాడుతారు. దేశమునకున్న ఆధారములన్నీ కదులుతున్నాయి. దేశములోని న్యాయాధిపతులను బట్టి ఇలాగే జరుగుతుంది. న్యాయాధిపతి తప్పు తీర్పు చెబితే పిలాతులాగా చేతులు కడుక్కుంటే సరిపోతుందా? తరతమ భేదం లేకుండా అందరికీ, రాజుకు పేదకు న్యాయం చేకూర్చేవాడే నిజమైన న్యాయాధిపతి. మీరు దైవములని, మీరందరూ సర్వోన్నతుని కుమారులని నేనే సెలవిచ్చాను. న్యాయాధిపతులకే దైవములు అని పేరు. దేవుని బిడ్డలు ఎవరికైనా తీర్పు తీర్చేటప్పుడు నిష్పక్షపాతంగా యేసు ప్రభువులాగే మాట్లాడాలి. 1 కొరింథీ 4వ అధ్యాయం 3-5వ వచనం వరకు పౌలు అన్నాడు, మీ చేతనైనా ఏ మనుష్యుని చేతనైనా నేను విమర్శించబడడం నాకు మిక్కిలి అల్పమైన సంగతి. నన్ను నేనే విమర్శించుకొనను. నా యందు నాకు ఏ దోషమును కానరాదు. అయినను ఇందువలన నీతిమంతునిగా ఎంచబడను.
నన్ను విమర్శించేవాడు ప్రభువే. కాబట్టి సమయము రాకమునుపు, అనగా ప్రభువు వచ్చే వరకు దేనిని గూర్చి తీర్పు తీర్చకండి. ఆయన అంధకారమందలి రహస్యాలను వెలుగులోకి తెచ్చి హృదయములోని ఆలోచనలను బయలుపరచునప్పుడు ప్రతివానికిని తగిన మెప్పు దేవుని వల్లనే కలుగుతుంది. న్యాయాధిపతులు భక్తిగలవారై ఉన్నప్పుడే ప్రజలకు న్యాయం చేకూరుతుంది. న్యాయవాదులు, న్యాయాధిపతులు దేవుని యందు భక్తిగలవారై ప్రభువులాగే నిష్పాక్షికమైన తీర్పు చెప్పగలవారై ఉండాలి. కొలసీ పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం, పిల్లలారా, అన్ని విషయాలలో మీ తల్లిదండ్రుల మాట వినండి, ఇది ప్రభువును బట్టి మెచ్చుకోదగినది. తండ్రులారా, మీ పిల్లల మనస్సు కృంగకుండునట్లు వారికి కోపం పుట్టించవద్దు. తల్లిదండ్రులు దేవుని స్థానంలో ఉన్నారు. వారు తమ పిల్లలను పక్షపాతం లేకుండా చూసుకోవాలి. సామెతలు 1వ అధ్యాయం 8వ వచనం, నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశమును ఆలకించు, నీ తల్లి చెప్పే బోధను తోసివేయకు. కీర్తనలు 82 వచనం 7. ఇతర మనుష్యులు చనిపోయినట్లు మీరు చనిపోతారు, అధికారులలో ఒకడు కూలునట్లు మీరు కూలుతారు. న్యాయాధిపతులకు యేసే న్యాయాధిపతి. దేవా, లే, భూమికి తీర్పు తీర్చు. అన్యజనులందరూ నీకే స్వాస్థ్యంగా ఉంటారు. ఇది ఇశ్రాయేలు జాతిపరంగా చేయబడిన ప్రార్థన. అయితే ఈ రోజున యేసు ప్రభువు సమస్త జాతులకు, అందరికీ ప్రభువై ఉండాలని కోరుతున్నాడు. ఇప్పుడు 83వ కీర్తనలోకి రండి. ఇశ్రాయేలు శత్రువులు పూర్తిగా అపజయం పొందుతారు. 1 నుండి 8వ వచనం వరకు శత్రువులు అల్లరి చేస్తున్నారు, కపటోపాయాలు పన్నుతున్నారు, ఇశ్రాయేలును సంహరించాలని చూస్తున్నారు. శత్రువులందరూ ఏకీభవించి దేవునికి విరోధంగా నిబంధన చేస్తున్నారు. ఆ విరోధులు ఎవరనగా ఎదోమీయులు, ఇష్మాయేలీయులు, మోయాబీయులు, అగ్రిహీయులు, గెబలువారు, అమ్మోనీయులు, అమాలేకీయులు, ఫిలిష్తీయులు, తూరు నివాసులు, అష్షూరు దేశస్థులు, లోతు వంశస్థులు. వీరందరూ ఒకటై ఇశ్రాయేలుకు విరోధంగా పోరాడుతున్నారు. అయితే దేవుడు వీరందరినీ పూర్తిగా హతం చేస్తాడు. 9 నుండి 18వ వచనం వరకు వారు సుడి తిరిగే ధూళిలాగా, గాలి ఎదుటి ఒగుడాకులాగా అవుతారు. అగ్ని అడవిని కాల్చినట్లు, కారుచిచ్చు కొండలను తగులబెట్టినట్లు దేవుని తుఫాను, సుడిగాలి వారికి భీతి పుట్టిస్తాయి. వారు దేవుని నామమును వెదకుతారు. వారికి పూర్ణావమానం కలుగుతుంది. వారు భ్రమసి నశిస్తారు. నీవే సర్వలోకములో మహోన్నతుడవని వారు ఎరుగుదురుగాక. ఈ కీర్తన ఆసాపు కీర్తనల్లో చివరిది. ఇశ్రాయేలు జాతికి శత్రువులు ఎందరో ఉన్నారు. ఈ కీర్తనలో పేర్కొనబడిన జాతులన్నీ మహాశ్రమల కాలంలో తిరిగి లేస్తాయి. వారి మీదికి దేవుని తీర్పు తప్పక వస్తుంది. న్యాయాధిపతుల గ్రంథంలో దేవుడు అన్యజాతులకు ఎలా తీర్పు తీర్చాడో నేర్చుకున్నాము. ఆ దేవుడే మరొకసారి సమస్త జాతులకు తీర్పు తీర్చబోతున్నాడు. దేవుని యొక్క కృప మనుష్యులను మారుమనస్సుకు నడిపిస్తుంది. కాని అలా జరగటం లేదు. అయితే దేవుడు సింహాసనం మీద ఉన్నాడు. ఆయన తిరిగి రాబోతున్నాడు. దేవుని బిడ్డలారా, మీరందరూ సిద్ధపడండి. ప్రియ శ్రోతలారా, ఈ గేయకారుడు ఆసాపు ఈ కీర్తనను రాస్తూ ఉండగా ఎంతో కలవరపడ్డాడు. దేవా, మౌనముగా ఉండవద్దు అంటున్నాడు. నీ ప్రజలకు సహాయం చెయ్యి. గత కాలంలో నీవు సహాయం చేశావు గదా. మిద్యానుకు, సీసెరాకు, యాబీనుకు ఏమి చేశావో అలాగే ఇప్పుడు కూడా శత్రువులకు శాస్తి చెయ్యి. ఎందోరులో ఏమి చేశావు? ఓరేబు, జేయేబు అనేవారికి అపజయం కలిగించావు. జబహు, సల్మున్నా అనేవారికి ఓటమి కలిగించావని చరిత్రను జ్ఞాపకం చేస్తూ శత్రు సంహారం చేయమని దేవుణ్ణి వేడుకుంటున్నాడు. ఇశ్రాయేలు క్షేమమే కాదు, దేవుని మహిమను కూడా ఆసాపు కోరుతున్నాడు.
ఇశ్రాయేలు నామము కాదు, దేవుని నామము మహిమపరచబడాలి. ఈ కీర్తన చివర ఆసాపు ఇదే భావం వ్యక్తం చేస్తున్నాడు. దేవుడు మౌనంగా ఉన్నా ఆయన నామము ధరించిన వారు మాత్రమే గెలుస్తారు. యేసుక్రీస్తు మాత్రమే సర్వలోకములో మహోన్నతుడు. శత్రువులాగా ఆయన ఆర్భాటం చేయడు గాని ఆయన శత్రువు కంటే ఎక్కువ శక్తి గలవాడు. సర్వలోకంలో ఆయనకే మహిమ. గెలుపు యేసు ప్రభువుదే. ప్రియ శ్రోతలారా, చరిత్రలోని యేసు చరిత్రకు దేవుడు. ఆయన ఇప్పుడు మన అనుభవములోకి, వ్యక్తిగత జీవితంలోకి ప్రవేశించాడు. ఆయనకే మహిమ కలుగునుగాక. దైవాశీస్సులు. ఆమేన్.